హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిజినెస్ మంత్ర. మనం లాస్ట్ వీడియోలో శారీ రోలింగ్ ఎలా చేయాలో మనకి సార్ నేర్పించారు. సార్, మనకి ఈ వీడియోలో మీరు ఏ టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నారు సార్? మిల్క్ పౌడర్తో ట్యాగింగ్. ఓకే. మిల్క్ పౌడర్ అనేది ట్యాగింగ్ లైట్ లాగా 4-5 రకాల పచ్చడి రకాల డ్రై ఫ్రూట్స్ లాగా అన్ని బలాన్ని అన్ని మిక్సీ చేసి పౌడర్. ఆ పౌడర్ని మనం చాక్లెట్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చేస్తాము. ఈ పౌడర్తోనే స్టఫ్ చేస్తాము. తర్వాత పైన చేస్తే చాక్లెట్ ఈ పిల్లలకి ఇష్టంగా తింటారు. ప్లస్ వాళ్ళకి బలమైన పోషకాహారం కూడా ఉంటుంది. ఎక్కువ తింటే చాలు పిల్లల నుంచి ప్రజెంట్ ఉన్న పోషకాహారం మనకి పిల్లలకి సరిగ్గా అందనప్పుడు ఇది కొంచెం సఫిషియెంట్గా ఉపయోగపడుతుంది. ఓకే సార్. సార్, అదొకటి మనం లాస్ట్ వీడియోలో శారీ రోలింగ్ గురించి చూసాము. సో దాని గురించి మనకి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? వచ్చింది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ మళ్ళీ మెదక్ జిల్లా, తణుకు, శ్రీకాకుళం, ఇలా ప్రకాశం జిల్లా వచ్చిందండి. బాగా రెస్పాన్స్ బాగానే ఉంది. కానీ ఒకరిద్దరికి అంటే ఇక్కడికి వచ్చి చెప్పాల్సిందే, కానీ దూరం అంటే మనకి కుదరదు. ఒక 10-15 మంది అక్కడ జనాలు క్యారీ చేసి మేమే వచ్చి పూర్తిగా చెప్తాం. అంటే అక్కడికి మనం తెలంగాణ కానీ మెదక్ కానీ ఎక్కడికైనా వెళ్ళి చెప్పాలంటే అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ ఉంటే మనం టైం కేటాయించి వెళ్ళి చెప్పడానికి అవకాశం ఉంటుంది. చూసారు కండి, మీరు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కొంతమంది కాల్ చేసి సార్ని అడిగారు. అలా ఒకళ్ళ కోసం ఇది చెప్పడం అంటే మనకి కుదరదు. మీరు మీ దగ్గర మీతో పాటు నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఎవరైనా మినిమం ఒక 10 మందిని గ్యాదర్ చేయండి. గ్యాదర్ చేసి సార్కి కాల్ చేస్తే సార్ వచ్చి వాటికి సంబంధించిన క్లాసెస్ అనేవి మీకు ఇస్తారు. ఓకేనండి. ఈరోజు మనం ఈ వీడియోలో చాక్లెట్ ఎలా తయారు చేయాలో, అది పోషకాలతో విలువ కూడిన చాక్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ చాక్లెట్ తయారు చేయడానికి మనకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చెప్పండి సార్. మనం ఇంటికాడ చేస్తాం కనుక దగ్గర ఇంటికాడ చిన్న వస్తువులతోనే మనం ప్రాక్టీస్ చేస్తాము. అలాగే ఈ పౌడర్ కూడా మనం ఏంటంటే ఇది మిల్క్ పౌడర్ అనుకుంటాం. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్ అన్నీ లైట్గా వేసి పొడి చేసిన పౌడర్. అలాగే ఇది కండెన్స్డ్, అందరికి తెలుసు కదా కండెన్స్డ్. దీంట్లోనే స్వీట్ అనమాట, మనకి వేరే స్వీట్ ఏమంటారా. ఇది బటర్, అమూల్ బటర్. ఇది డార్క్ చాక్లెట్ స్లాబ్ అంటారు. ఇందులో డార్క్ ఉంటుంది, ఇంకోటి లైట్ ఉంటుంది. ఈ మనం రెండు కలిపితే టేస్ట్ బాగుంటుంది. ఏదో ఒకటైతే ఇదేం కొంచెం డార్క్ వచ్చేది ఒకటి, లైట్ ఇచ్చేది పిల్లలు తినడానికి ఇష్టపడతారు. అలాగే ఇష్టపడతాక చిన్నపిల్లలు. అందుకని చెప్పేసి చిన్నపిల్లలు కానీ రెండు కలిపి చేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే దీంట్లో ఏంటంటే కార్డమమ్ ఎసెన్స్, ఇది వెనిలా ఎసెన్స్. ఇవి కూడా మనం చేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే వాసన కూడా చాక్లెట్ లాగా కాకుండా వెరైటీ ఉంటాయి. కావాల్సిన సామాన్లు వచ్చేసరికి ఇలాంటి 2 గిన్నెలు తీసుకుంటాం. అలాగే ఇలా గాజు పాత్ర తీసుకుంటాం. ఒక పైన ఒక 2 ఈ సామాన్లు. తర్వాత గ్యాస్ స్టవ్ చిన్నది. ఇప్పుడు దాని మీద మీకు నేను ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. అలా తర్వాత ఒక గిన్నె తీసుకుంటాను. దీంట్లో మిల్క్ పౌడర్, పెద్ద టేబుల్ స్పూన్స్ లాగా వేసి 3 స్పూన్లు వేసాను ఫుల్గా. ఇది లైట్గా ఏంటంటే లైట్గా మరీ మాడేట్టు.
డ్రై రోస్ట్ చేసుకుంటే చాలండి. ఎక్కువగా వేస్తే ఆ, కనుక ఎక్కువ స్మెల్ వేస్తే బాగోదండి, మాడిపోయి మాడిపోయినట్టు ఉండిద్ది. మనకి వేగినప్పుడు లైట్గా స్మెల్ స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అయింది చూసారా, అప్పటి వరకు ఉంచుకొని కట్టేసుకోవాలి. కానీ దీన్ని పెట్టినప్పుడు కలుపుతానే ఉండాలి, అలా వదిలేస్తే కనుక దాన్ని కట్టేసింది. తర్వాత ఇది కండెన్స్ మిల్క్ అన్నమాట. కండెన్స్ మిల్క్ కూడా మనం ఏంటంటే ఇలా రెండు ఇది చల్లారిన తర్వాత ఇది ఏం చేయాలంటే లడ్డూలాగా ఇందులో వేసుకోవాలి. దీనికి వెనీలా 2 డ్రాప్లు వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇది కాడిమం కూడా 2 ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగా. ఇది బ్రౌన్ చాక్లెట్, ఇది లైట్ చాక్లెట్. 2 వేస్తే మనకి టేస్ట్ కొంచెం బాగుంటుంది. కానీ దీన్ని కొంచెం బట్టలు పూసాము మనకేంటంటే ఈజీగా వచ్చేస్తాయి. మనం స్టవ్ వేస్తాం, దీని మీద గిన్నె పెట్టి ఆ గిన్నెలో నీళ్ళు వస్తుంది వేడి చేస్తాం. ఈ మరుగుతో ఉన్నప్పుడు ఈలోపు మనం ఏం చేస్తామంటే డార్క్ చాక్లెట్ ఇది లైట్ బ్రౌన్ చాక్లెట్. ఈ 2 కలిపితే టేస్ట్ బాగుంటుంది. ఈ 2 చేస్తామని చేస్తాము. ఇలా ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసుకుని వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇలా దీని ఏంటంటే గ్రీసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే మన చాక్లెట్ నీళ్ళు పెట్టినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు మనం డబుల్ బాయిలింగ్ అంటామా సార్? వాటర్లో మనం ఏంటంటే గిన్నెలో పెద్ద గిన్నెలో వాటర్ 1/4 వాటర్ పోసి దాంట్లో మనం చాక్లెట్ వేసి గిన్నె పెట్టాలి. దీన్ని డబుల్ బాయిలింగ్ అంటారు. దీనివల్ల ఏంటంటే మనకి ఈజీగా కరికి మనకి ఇది అవుతుంది. అదే డైరెక్ట్గా పెట్టా ఉంటుంది, అవి చేదు రావచ్చు, కొన్ని అయితే మంట వచ్చేస్తాయి. అలాంటి ఫ్రై రాకుండా ఉంటానికి మనం ఇలా డబ్బులు ఫ్రై చేస్తాం. అలాగే ఈ పదార్థాలు ఏమైనా చెడు ఏమైనా ఉన్నా కూడా డబుల్ బాయిలింగ్ వలన అది కవర్ అయిపోతుంది. మనం అలా వేడి చెట్టు వల్ల కొంచెంగా ఇది కలుగుతుంది. వాటర్ ఎక్కువ వేడి ఉంటే తొందరగా కలుగుతుంది. అది వాటర్తో పాటు కరగాలంటే కొంచెం స్లో అవుతుంది.
వెనీలా ఎసెన్స్. ఇది 4-5 బుట్లు వేస్తాను. ఎక్కువ వేస్తే మాత్రం టేస్ట్ బాగుంది. అలాగే కార్డమమ్ కూడా. స్మెల్ వస్తుంది సార్, అది వేసుకున్నాం. ఇప్పుడు మనం చాక్లెట్ వేసినప్పుడు అది కలుపుతున్నప్పుడు ఎప్పుడు కలపకూడదు. కలిపితే అది మళ్ళీ గడ్డగట్టాలి. అది మొత్తం కరిగిన తర్వాతే మనం బట్టర్ వేస్తాం. బట్టర్ కూడా కరిగిన తర్వాత అప్పుడు స్పూన్తో కలపాలి. ఈలోపు మాత్రం మీరు కలిపారనుకోండి మళ్ళీ గడ్డగట్టాలి. కొబ్బరి నూనె 4 బుట్లు వేసుకోవచ్చు. కొబ్బరి నూనె లేకపోతే మెడికల్ షాప్లో గ్లిజరైన్ అమ్ముతారు. మెడికల్ రేట్లు అదైనా 2-3 డ్రాప్స్ తీసుకుంటే మనకి సిల్క్ అండ్ షైనింగ్. ఈ ప్రాసెస్ ఏం చేస్తుంటే మనం బటర్ వేస్తాం. చాక్లెట్ ఎలా తయారు చేయాలి ఏంటి చూసారు కదా. చూసిన తర్వాత వీటిని ఏంటి చేస్తామంటే ఇలా పచ్చిగా ఉన్నట్టు అంటే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టండి. ఈ చాక్లెట్లు అయిన తర్వాత వీటిని మామూలు ఫ్రిడ్జ్లో పెట్టండి. పొరపాటును కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అవి ఆరవన్నమాట. ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. ఆరితే మీరు వస్తాయంట. అలాగే కొన్ని చాక్లెట్లు ఏం చేసామంటే ఇలా మౌల్లో కూడా ఇలా రకరకాలు వస్తాయి. మనం ఈ స్టఫ్ కూడా వెరైటీగా చేస్తాం. ఇందులో ఒక రకం మీకు డ్రై ఫ్రూట్స్. కోకోనట్ కండెన్స్ ఇలా రకరకాలుగా చేస్తాం. సార్ ఈరోజు మనకి ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్ అంటే మిల్లెట్ చాక్లెట్తో ఎలా చేయాలో నేర్పించారు. అలాగే మీరు మాకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించారు. డ్రై ఫ్రూట్స్తో చాక్లెట్, అలాగే
ఇదేంటి సార్ మిల్క్ పౌడర్ తో కోకోనట్ పౌడర్. కోకోనట్ పౌడర్. మనం నెక్స్ట్ వీడియోస్ లో ఇప్పుడు మిల్లెట్ పౌడర్ తో చాక్లెట్స్ ఎలా తయారు చేయాలో సార్ చూపించారు కదా. ఫర్దర్ వీడియోస్ లో అవి సేమ్ ఇదే ప్రాసెస్ లో వీటిని కూడా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా. చాలా మంది ఇళ్లలో మహిళలు ఏదో ఒకటి చేయాలన్న తపన చాలా మందికి ఉంటుంది. అది చిన్న వయసు వాళ్ళైనా అవ్వచ్చు, పెద్ద వయసు వాళ్ళైనా అవ్వచ్చు. మీరు ఇటువంటి ఏమైనా నేర్చుకోవాలి అంటే కనుక వీడియోలో కింద నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే సార్ మీకు వచ్చి నేర్పిస్తారు. కానీ ఇండివిజువల్గా ఒక్కొక్కరికి వచ్చి నేర్పించాలంటే కుదరదండి. మీరు మీ ఇంటి దగ్గర ఇటువంటి ఆసక్తి ఉన్న మహిళల్ని ఒక 10 మెంబర్స్ని గ్రూప్గా చేయండి. చేసి కాంటాక్ట్ అవ్వండి. కంపల్సరీగా మేము వచ్చి మీకు శిక్షణ ఇస్తారు. సారే వస్తారు, సారే అన్నీ నేర్పిస్తారు. సో ఇటువంటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలని